హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇలా డేట్ వచ్చేసి ఎంత 5 ఆగస్ట్. ఇప్పుడే మనకి ఒకటి బుకింగ్ వచ్చింది, ప్రైవేట్ బుకింగ్. టైము 10 అవుతుంది. షామీర్పేట వెళ్ళాలి, ఒక షీట్ ఉన్నది, లోడ్ చేసుకున్నాను. సో ఈ ట్రిప్ అయితే వీడికి స్టార్ట్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం మళ్ళీ కస్టమర్కి అర్జెంట్. ఇది మన ఒక లోడు ఇట్లా వచ్చింది, ఒకటే షీట్ ఉంది కానీ అట్లా వచ్చింది. చలో వెళ్దాం. ఇప్పుడైతే తాడబంది దగ్గరనే ఉన్నాం. మనము హైదరాబాద్ మంచిర్యాల రోడ్లు ఉన్నాము, సిద్దిపేట రూట్ అన్నట్టు ఇది. ఇంకా 19 కిలోమీటర్స్ ఉన్నది ఈ నుంచి. యాక్చువల్లీ నేను షామీర్పేట అన్నట్టు వినిపించింది నాకు. షామీర్పేట అవతల అన్నాడంట. షామీర్పేట అంటే నేను 800 ఇయ్యి అని చెప్పినాను, అంతనే ఉంటుంది అన్నట్టు. అయితే ఏమంటారు, ఇది ఓ 30 కిలోమీటర్స్ వరకు ఉన్నది. మళ్ళీ ఆయన వేరే మ్యాప్ చెప్పిన అన్నట్టు. ఈయన పంపించిన మ్యాప్ ఏమో 20 కిలోమీటర్లే వస్తున్నది పంపించేట. ఆయన కస్టమర్ పంపించే మ్యాప్, కస్టమర్ లొకేషన్ పంపించిండు, అదేమో 30 కిలోమీటర్లు వస్తున్నది. అయితే నేను ఈయన పంపించిన మ్యాప్ ప్రకారము రేట్ చెప్పిన అన్నట్టు. మళ్ళీ ఆ కస్టమర్ వేరే లొకేషన్ పెడితే నేను అన్న ఇది ఇంకో 10 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది అంటే, సరే అన్న 1000 రూపాయలు తీసుకో, పని ఖతం చేయ అన్నాడు. ఇక మనకి ఈ మధ్య ఇక రెగ్యులర్ చెప్తాడు, అందుకని ఎక్కువ ఆర్గ్యుమెంట్ కూడా చేయొద్దు అన్నట్టు. ఇక 1000 రూపాయలకు ఒప్పుకొని 30 కిలోమీటర్ ట్రిప్ ఇది. షామీర్పేట లేక్ వరకు అయితే వచ్చినాము. ఏ నుంచి ఇంకో 10 కిలోమీటర్లు చూపిస్తున్నది. అక్కడ నుంచి రిటర్న్ పడుతుంది, లేకుంటే మనము అటువైపు వెళ్ళిపోవాలి. ఆ రోడ్డుకి ఏమంటారు, దేవరంజాల్ సైడ్, దేవరంజాల్ మెడ్చల్ అటువైపు రోడ్లకి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం తక్కువ. ఇక్కడ ½ అన్ అవర్ అట్లా ఆగి ఆ రూట్కి వెళ్ళిపోవాలి అటువైపు. ఈ రూట్ పట్టుకున్నాం అనుకో, చూసుకుంటా మళ్ళీ రిటర్న్ ఇంటి వరకు పోవాల్సి వస్తుంది. అందుకని అటువైపు వెళ్ళిపోవాలి. చలో సీదా జనం వ్యాలీలో షూట్ చేస్తాం. మళ్ళా జనం వ్యాలీలోకైతే ఎంటర్ అయిపోయినాము. ఈ నుంచి కరెక్ట్ 4.5 కిలోమీటర్స్ చూపిస్తున్నది. పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారు. మన బండిని ఆపుతారేమో అనుకున్నా, కొంచెం పైనకి వచ్చింది కదా, 1 ఇంచే ఉన్నది, అంతగా అనిపిస్తలేదు. అయినా ఆపుతారేమో అనుకున్నా, ఆపలేరు, పంపించి పక్కకి. హైట్ ఉంటేనే ఆపుతారు, కొంచెమే హైట్ కదా అని చెప్పి వదిలేసినట్టున్నది. చలో సీదా కంపెనీ దగ్గర షూట్ చేస్తా. వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతున్నది, నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతున్నది. ఇండస్ట్రియల్ క్యాంపస్లకి అయితే ఎంటర్ అయిపోయినాము. లోపల అదామా ఇండియా అని ఉంటుందంట, అడిగాలంట. సెక్యూరిటీ చూస్తే షూటింగ్ చేయనియరు. ఇది ఈ కంపెనీలో డెలివరీ అన్నట్టు, వచ్చి తీసుకుపోతారు. ఇంకా తీసుకుపోలే, అడామా అని పెట్టిర్రు, కాకపోతే దానికి ఆపోజిట్ ఉన్న కంపెనీ అన్నట్టు. ఈ కంపెనీలో డెలివరీ చేయాలి. ఇది మన వెహికల్ ఖాళీ అయిపోయింది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. అదైతే డెలివరీ అయిపోయింది. కొంచెం బయటికి వచ్చినాను, బయటికి వచ్చి చెక్ చేస్తే పోర్టర్లా మీ సర్వీస్ ఏరియా కాదు, వేరే ఏరియాకి పో అని చూపెడుతున్నది. ఇక ఇట్లా చెక్ చేసుకోవాలన్నట్టు. వస్తుందా, ఇక్కడ చూపెట్టాలేమో, లిమిటెడ్ సర్వీస్ ఏరియా అని వస్తుంది అన్నట్టు. అట్లా వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఆగొద్దు అన్నట్టు, ఆ ఏరియాలో సర్వీస్ లేదు వీళ్ళది అన్నట్టు.
ఆడ ఆగి ఎంతసేపు ఆగినా కూడా బుకింగ్ కస్టమర్లు చేసినా కూడా వాళ్ళకు చూపెట్టదు అన్నట్టు బుకింగ్ కావు వెహికల్. అందుకేమన్నమాట బయటికి వెళ్ళిపోవాలి మెయిన్ రోడ్ దిక్కు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఆగినాను, నుంచి కూడా స్టార్ట్ అయిపోతాను, ఒక వీడియో తీద్దామని చెప్పి ఆగినాను. మొత్తం మనం బయటికి హైవే మీదకి వెళ్ళిపోవాలి ఇక ఇన్ని నుంచి. ఈ ప్రస్తుతానికి జిన్నోమ్ వ్యాలీ ఉన్నాను, 5 కిలోమీటర్ లోపలికి వచ్చినాను. సీదా 5 కిలోమీటర్ బయటికి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకుంటే సీదా అటు కొడదాం మన దేవరంజల్ సైడ్. ఓకేనా, నెక్స్ట్ అక్కడనే కలుసుకుందాం ఇక. చాలా దేవరంజల్ కాడికైతే వచ్చేసినాను. ఈడనే ఇంతకుముందు కూడా ఆగినా కదా, ఈ లైన్లో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఏమైనా వస్తే తీసుకొని పోదాం ఇంటి నుంచి. మనకి ఒక బుకింగ్ వచ్చింది, మిగిలినే వెయిట్ చేస్తున్నా. టైము 2:30 అవుతుంది. గండిమైసమ్మకి బుకింగ్ నిన్న దేవరంజాల నుంచి. చూద్దాం పికప్ ఎంత దూరం ఉందో. 3 కిలోమీటర్లు ఉన్నది పికప్. ఇది పికప్ పాయింట్. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం వెహికల్. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది, ఇదే ఏదో గోడౌన్లలో ఉంటుండొచ్చు. వెళ్ళి లోడ్ చేసుకుందాం వెహికల్. గేట్ దగ్గర ఏదో పని చేస్తున్నారు, అందుకని ఇక్కడికి తిప్పుకొని రా అని చెప్తున్నాడు. ఇక ఇంకో 1/2 కిలోమీటర్ మనకి డిస్టెన్స్ పెరిగినట్టు. ఇట్లకేం తిప్పుకొని ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని రమ్మంటున్నాడు. చలో వెళ్దాం, ఏం చేస్తాం. ఈడ లెఫ్ట్ చూపెడుతుంది మళ్ళా. ఓకే, ఆడ గేట్ ఓపెన్ ఉంది కదా, అందులోకి రమ్మంటున్నట్టున్నాడు. చాలా లోడ్ చేసుకుందాం ఇక ఫైనల్. ఈసారి లోడింగ్ పాయింట్కి అయితే పెట్టిన, ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. డ్రాప్ లొకేషన్ ఎంత 16 కిలోమీటర్లు ఉన్నాయి డ్రాప్ లొకేషన్. చాలా లోడింగ్ అయితే చేసుకుందాం. ప్లైవుడ్ ఉందంట. ఇది మన లోడ్, 2 పీసులు ఉన్నాయి. చాలా వెళ్దాం, నడవండి. పేమెంట్ ఇప్పుడే చేసేస్తాడంట కస్టమర్, తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, డబ్బులు కలెక్ట్ చేసుకొని కంపెనీ నుంచి అయితే బయటకు వచ్చేసినాము. ఇప్పటికైతే 15 కిలోమీటర్లు చూపెడుతున్నది. యాక్చువల్ అది గుడ్లపోచంపల్లి నుంచి చూపెట్టింది. ఆయన ఏమన్నాడంటే ఇటు కండ్లకోయ నుంచి వెళ్ళిపో, బయటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇది కరెక్ట్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్నాడు. సరే వీళ్ళు ఎప్పుడు పోతారు కదా ఇక వాళ్ళ మాటనే అని చెప్పి ఇట్లకి వచ్చేస్తాడు. అటు పోయినా ఇటు పోయినా ఏం పెద్ద ఫరక్ లేదు, 1 కిలోమీటర్ డిఫరెంట్ వచ్చింది. వాళ్ళ రూట్లో 1 కిలోమీటర్ తక్కువ వచ్చింది. చాలా ఆడికి పోయినాక చూపెడతాయి. ఇక సర్వీస్ రోడ్ నుంచి అయితే పోతున్నాను. ఇక్కడ ఓఆర్ఆర్ ఉన్నది. ఇంకా 8 కిలోమీటర్స్ చూపెడుతుంది. అయోధ్య క్రాస్ రోడ్ వరకు అయితే వచ్చినాము. ఇంకా 6 కిలోమీటర్లు చూపెడుతున్నది ఈ నుంచి. ఎట్లా ఆ 2 ప్లైవుడ్ ఉన్నాయి ఇచ్చే వాళ్ళకి, దాన్ని పెయింట్ ఇస్తారంట వీళ్ళకి. ఇట్లా చెట్ల నీడు ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ కనిపించదు ఒక్కొక్కసారి. ఇట్లున్నప్పుడు మొత్తంలో వచ్చినాము డెలివరీ పాయింట్కి. అయితే బండి అన్లోడ్ చేసి ఫోటో తీసుకున్నాం.
ఇది మన అన్లోడింగ్ పాయింట్. బోర్డు లేదు, శివం కోటింగ్ అంటే ఈడికే ట్రిప్ క్లోజ్. చాలు, ఈ ట్రిప్ అయితే అయిపోయింది. పేమెంట్ అయితే ముందే ఇచ్చేసిండు కదా. $584, 600 ఇచ్చిండు అన్న. మనకు 500 వచ్చినాయి అనుకోండి. ఆయన ఎక్కువ వేసేసిండు కదా రౌండ్ ఫిగర్. ఈ ట్రిప్ ఇడికి క్లోజు. వెయిట్ చేద్దాం ఇంకేమన్నా నెక్స్ట్ వస్తాయేమో బుకింగ్స్. నేను ఇప్పుడే చూస్తున్నా నా వాలెట్లో ఇన్ని పైసలు ఏడికైనా వచ్చినాయి అని. ఏడికైనా వచ్చినా అని చెక్ చేద్దామని ఇట్లా ఓపెన్ చేస్తే బ్రాండింగ్ కోసము పోర్టరోళ్ళు నాకు ₹1000 ఇచ్చారు. ఇగో బ్రాండింగ్ ఇన్సెంటివ్ అంట. ₹1000 నా వాలెట్లో వేసారు బ్రాండింగ్ కోసం. ఎవరి దగ్గరైనా పాత బ్రాండింగ్ ఉంటే ఫోటో అడిగినప్పుడు అప్లోడ్ చేసేయండి. బ్రాండింగ్ కోసం ₹1000 వేస్తున్నారు మన వాలెట్లో. చాలు, ఇది ఒకటి గుడ్ న్యూస్ అనుకోండి మనకి. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. ఒకటి ఆఫ్లైన్లో చేసిన, ఒకటి ఆన్లైన్లో చేసినాను. ఇప్పుడైతే గండిమైసమ్మ ఏరియాలో వెయిట్ చేస్తున్నా. ఏమైనా బుకింగ్లో ఏమైనా వస్తే చూద్దాం ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మామూలుగా గండిమైసమ్మ ఏరియాలో అయితే వచ్చేస్తుంది బుకింగ్లో. మనకు వస్తుందో రాదో చూడాలి. దేవరంజాల్లో కూడా 3 అవుట్ స్టేషన్ బుకింగ్లు వచ్చినాయి కానీ మనకు రాలేవు. చిన్న బుకింగ్ ఉండే 600ది, అది వదిలేసారు. ఇక అది తీసేసుకొని వచ్చేసిన అన్నట్టు. అట్లా మనం ఏరియా మార్చాలి కదా ఇక బుకింగ్లో రాకుంటే. ఇంకా అట్లానే తీసుకొని ఇక్కడికి వచ్చిన. గండిమైసంలో చూద్దాం ఎంతసేపు పడుతుందో. ప్రస్తుతానికి టైం వచ్చేసి 3:50 అవుతుంది. చూద్దాం ఇక్కడ వెయిట్ చేసి. రావాలి ఇక్కడ నుంచి జనరల్ ఫిక్స్ అయితే. ఒక బుకింగ్ అయితే వస్తున్నది, మనకు వస్తుందో రాదో చూద్దాం. వచ్చేసింది, డీటెయిల్స్ చెప్తా ఎక్కడ ఉందో. ఇది భరత్ నగర్ కోకూర్ అంట. పికప్ అయితే ఇక్కడ నుంచే ఉండొచ్చు. డిస్టెన్స్ చూద్దాం ఎంత ఉందో. 1 కిలోమీటర్ నుంచి ఉన్నది డిస్టెన్స్. ముందటనే ఉన్నది. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది. కర్వ్ లెఫ్ట్ అన్నట్టు. కర్వ్ కాదు, షార్ప్ లెఫ్ట్. ఈ లెఫ్ట్. అమ్మా, రోడ్లు కూడా దళిద్రంగా ఉన్నాయి. సరేలే, లారీలు పోయి అట్లయినట్టున్నాయి. ఇంట్లో లెఫ్ట్ పోమంటాడు. ఇల్లేముంది, ఫోన్ చేద్దాం కస్టమర్కి. మొత్తం బురద ఉన్నది, గిన్నెలో వెలుస్తున్నారు. చాలా బుకింగ్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇదే అంట. ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. డ్రాప్ డిస్టెన్స్ చూద్దాం ఎంత ఉందో. 17 కిలోమీటర్స్. చలో వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం. 6 బండలు ఉన్నాయంట. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. 6 రోల్స్ మొత్తంలో లోడ్ వేసుకొని బయట పడ్డా. స్టార్ట్ అయినప్పుడు 16 చూపెట్టింది, ఇప్పుడేమో 17 కిలోమీటర్ చూపెట్టింది. గమ్మున లొకేషన్ పట్టుకొని పోతున్నా. అయోధ్య క్రాస్ రోడ్ నుంచి రైట్ అంటుంది. యాక్చువల్లీ ఇక్కడ లెఫ్ట్లో ఆగి చూస్తాను ఇంకేమైనా షార్ట్ కట్ ఉందా రోడ్ అని. తర్వాత స్టార్ట్ అవుతాం. ప్రస్తుతానికి బొలారం రోడ్ వరకు వచ్చినాం. ఇంకో 6 కిలోమీటర్ చూపిస్తున్నది. అక్కడ వెనకాల మస్తు ట్రాఫిక్ ఉండే, వీడియో తీయలే అందుకే. ఇక్కడ కొంచెం కుల్లా ఉన్నది.
వచ్చేసి 5 అవుతుంది. ఈ రోడ్లో ఏడ జామ్ ఉండదు, కానీ ముందట రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆడ ఉంటే ఒక్కొక్కసారి పెద్ద జామ్ ఉంటుంది, లేకపోతే ఈ రోడ్ మొత్తం మంచిగానే ఉంటుంది. రైల్వే ట్రాక్కి ముందు కూడా బాగానే ఉంటుంది, రైల్వే ట్రాక్ తర్వాత కూడా బాగానే ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ దగ్గరనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా చూద్దాం. రైల్వే ట్రాక్ అయితే ఓపెనే ఉన్నది, బొల్లారంది. ఏమైనా ట్రాఫిక్ ఉంటుందేమో అని భయపడ్డా, అంతే. క్లియర్గానే ఉన్నది. చలో ఇంకా 3:30 చూపెడుతుంది. అక్కడికి వెళ్ళినాక చూద్దాం. ఫైనల్లీ మనం వచ్చేసినాము. ఇంకో 150 మీటర్స్ చూపెడుతున్నది ముందట. డెస్టినేషన్ ఆన్ ద రైట్ అంటున్నది. చూద్దాం. కస్టమర్ ఫోన్ చేసి, అరే ఇన్నే ఉన్నది, రివర్స్ పెట్టి అన్లోడ్ చేసేసుకుందాం. ఇక మన వెహికల్ ఇట్లా అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. చలో పేమెంట్ అయితే వచ్చేసింది, క్లోజ్ చేద్దాం. 5 స్టార్. ట్రిప్పులు మిస్ అయిన ఉండేది, మొన్నటిది ఇలాంటిది వెయిటింగ్ చూపెడుతూ తీసేసిర్రంట. ఇది ఇప్పటిది అనుకుంటా. ఇది 685 అయితే 116 రూపాయలు కంపెనీ తీసుకొని మనకు 568 రూపాయలు మనకి ఇచ్చింది అన్నట్టు. ఈ ట్రిప్ ఇది క్లోజ్. ఇక వెయిట్ చేద్దాం వేరే బుకింగ్ కోసం. బుకింగ్ అయితే అయిపోయింది. ఇక ఈయన్నే వెయిట్ చేస్తున్నా కోకూర్లా. ఇది యాక్చువల్లీ ఇది అదే బాలాజీ నగర్ అంటారు కదా, ఆడ వెయిట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడే గమనించిన నేను, పొద్దున 1000 రూపాయలు చేసిన మావిడి చెప్పింది కిరాయి. కరెక్ట్ 1:15 నిమిషాలు పట్టింది 1000 రూపాయలు కావటానికి. సేమ్ అదే ఆన్లైన్లో 1000 రూపాయలే చేసిన. అనిపిస్తుందో లేదో, 6 గంటలు పట్టింది అదే 1000 రూపాయలు ఆన్లైన్లో చేయడానికి. అదే అన్నట్టు డిఫరెంట్. అందులో ప్రైవేట్లో చేయడానికి 1:15 నిమిషాలు పట్టింది. అదే ఆన్లైన్లో చేయడానికి 6 గంటలు పట్టింది. అరే ఏం చేద్దాం, ఏదో ఇస్తున్నారు తీసుకొని చేస్తున్నారు. చలో వెయిట్ చేసి అయితే చూద్దాము. ఎండ బాగున్నది. టైం 5:30 అవుతున్నది. ఎండ తగ్గుతూనే లేదు, ఫుల్ ఎండ. చలో చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయి. కౌకూర్ నుంచి అయితే ఆడ బాలాజీ నగర్ నుంచి బుకింగ్స్ అయితే ఏం రాలేవు. మొత్తంలో ఇంటికైతే వచ్చేసినాను. మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కలుసుకుంటాం అలా నెక్స్ట్ వీడియోలో. బాయ్.